మండలం వీరవల్లి గ్రామంలో మహిళా మండలి భవనం నందు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను గ్రామ సర్పంచ్ పిల్ల అనితారామారావు, మహిళా మండలి సభ్యురాలు గుండపనేని వాణి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. గుండపనేని ఉమావరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మమతల పందిరి సేవా సమితి సభ్యులను కొనియాడారు. వీరవల్లి సొసైటీ మాజీ అధ్యక్షుడు లంక బాబు సురేంద్ర మోహన్ బెనర్జీ మాట్లాడుతూ, ఫేస్బుక్ గ్రూపును పెట్టి తరువాత దానిని సేవా సమితిగా మార్చి ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మమతల పందిరి సభ్యులను అభినందించారు. వీరవల్లి గ్రామంలో ఇలాంటి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మమతల పందిరి అధ్యక్షులు లంకా రమేష్ మరియు రాయి గోపాలకృష్ణ, అలాగే మమతల పందిరి అడ్మిన్ టీంను సభ్యులను అభినందించారు. మమతల పందిరి సభ్యులు పిఎల్ మూర్తి మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో ఇంతమంది శిక్షణ కార్యక్రమానికి రావడం, గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. మమతల పందిరి లోకల్ టీం ఆర్గనైజర్ రాయి గోపాలకృష్ణ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల మహిళా మనులకు చేయూతనివ్వడం కోసం ఈ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మండల స్థాయిలో 172 అప్లికేషన్లు రాగా వాటిలో 50 నుండి 60 మందిని సెలెక్ట్ చేసుకుని మొదట విడతగా వారికి 3 నెలల్లో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ లంక అజయ్ కుమార్, కోడెబోయిన బాబీ, వడ్లమూడి రమేష్, బుగ్గ శివకుమార్, కలపాల నాని, కలపాల రాజాబాబు, మోర్ల ఆంజనేయులు, మహిళా మండలి సభ్యులు, గ్రామ స్థాయి నాయకులు, మమతల పందిరి సేవా సమితి సెక్రటరీ పునుకొల్లు తేజ, లంకా వర్షిణి, మండాది రవీంద్ర, చెరుకుమల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. కానీ ఆ సెక్షన్ ద్వారా వాళ్ళకి మెషిన్ వస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా మనం ఆలోచించాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది పర్టికులర్. ఆ స్కీమ్ కోసం ఒక సర్టిఫికేట్ అనేది కావాల్సి వచ్చింది. అప్పుడు మనం దర్పణ అనే సర్టిఫికేట్ని మనం స్కిల్ డెవలప్మెంట్ కింద దర్పణ అనే సర్టిఫికేట్ని తీసుకోవడం జరిగింది. ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారానే మీకు వచ్చేది మిషన్స్. దాంట్లో స్కిల్ డెవలప్మెంట్లో కంపల్సరీగా సభ్యత్వం అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారు అనేది సభ్యత్వం ఉండాలి. ఆ సభ్యత్వం ద్వారానే మెసేజ్ మీ సేవలోకి వెళ్తారు మీరు. ఈ ఏదైతే ఇది ఉందో మనం తీసుకున్న ఫస్ట్ సభ్యత్వం ఉందో ఆ సభ్యత్వం ప్లస్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేస్తారు. మీ ఆధార్ నెంబర్, ఇప్పుడు అందుకే ఆధార్ నెంబర్ ఏమి చేసిన తర్వాత అది తీసుకుంటాం సడన్ టైం. అదేంటంటే గవర్నమెంట్ ఎలా ఉంటాయి, ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక 5 నెలలు పట్టవచ్చు, ఒక్కోసారి నెలలోనే రావచ్చు. అది మన అదృష్టం, బ్యాచ్ అదృష్టం అన్నట్టుగా ఉంటాం. ఇప్పటికే చాలామంది ఉన్నారు. ఇప్పుడు గత 3 నెలల క్రితం అయిన వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, అంటే ఎలక్షన్కి ముందు వరకు ఇచ్చింది. ఎలక్షన్ తర్వాత ఇంతవరకు ఏమీ జరగలేదు. పెట్టుకున్నారు కాబట్టి ఇవ్వలేదంటే మిషన్స్ డైరెక్ట్గా రావు. 14,000 చిల్లర ఏదో అది అదే రాలేదు. అప్పటి నుంచి వచ్చేవాళ్ళు. అదే నేను చెప్తున్నాను, ఒకసారి 5 నెలలకు పట్టవచ్చు, ఒకసారి 6 నెలలు పట్టవచ్చు. ఈలోపు మీకు ఏది చేయాలో అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది మన ఫ్యూచర్లో ఆలోచించి మీరు అంటే మళ్ళీ మీ కాళ్ళ మీద నిలబడటానికి వీలుగా ఏదన్నా సంథింగ్ ఒక బయట నుంచి ఏదైనా కాంట్రాక్ట్ తీసుకోవాలి, లేదంటే ఇంకో కాన్సెప్ట్ ఏదో ఒకటి మనం చేద్దాం, చూద్దాం. దాని గురించి ఆలోచిద్దాం అందరం కలిసి. మనందరం కలిసి ప్రతిసారి చేస్తే బాగుంటుంది, చేద్దామని అందరం కలిసి అనుకుంటే 100% ఇంకా కొంచెం ఇంకొంతమందికి మనం ఆసరా అవ్వగలుగుతాం. దాని తగ్గట్టుగా ప్లాన్. మాకు సేవలు అందిస్తున్న లంకా రమేష్ గారికి ధన్యవాదాలు. వీరవల్లి నుంచి మాలాంటి మహిళలకి కుట్టి మిషన్లు ఇలాగ నేర్పించుకున్న సేవకు ముందుకొచ్చి మాలాంటి మహిళలను ప్రోత్సహించిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాలాంటి సేవల్లో నడిపేందుకు థ్యాంక్స్. మమతల పందిరి సేవా సమితి ద్వారా మేము నేర్చుకోవడానికి, ఈ కుట్టు మిషన్ నేర్చుకోవడానికి మాకు అవకాశం కల్పించినటువంటి లంకా రమేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన వీరవల్లి గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాము. స్త్రీలకు ఇట్టి అవకాశం కల్పించినందుకు మమతల పందిరి సేవా సమితికి ఎంతగానో మేము కృతజ్ఞులమై ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.